వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ రోజ్ ఎవెన్యూ కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. మొత్తం ఆ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా రిలీఫ్ ఇచ్చి, బిగ్ రిలీఫ్ ఇచ్చి ఆ కేసును పూర్తిగా కొట్టేసింది. అంటే అది స్కామే కాదు అని చెప్పేసింది. ఇది నిజంగా బీజేపీ యొక్క భారీ కుట్రగా మనం దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ప్రాంతీయ పార్టీల్ని మట్టుబెట్టేందుకు, నిజంగా ప్రాంతీయ పార్టీలకి అవినీతి మరకలు అంటించే దిశగా బీజేపీ చేసినటువంటి అతిపెద్ద ఎత్తుగడ. మరోవైపు ప్రాంతీయ పార్టీలు, ఆమ్ ఆద్మీ పార్టీ అయినా, ఇటు బీఆర్ఎస్ పార్టీ అయినా, అంటే కొరకరాని కొయ్యగా మారినటువంటి ఆ రెండు పార్టీలను మట్టుబెట్టేందుకు బీజేపీ ఆడినటువంటి అతిపెద్ద గేమ్ నిన్న చారిత్రాత్మక తీర్పుతో, సిబిఐ తీర్పుతో ఒక్కసారిగా పటాపంచలైపోయింది. సరే, ఇప్పుడు బాగానే ఉంది. కానీ ఈ సిబిఐ కోర్టు టెక్నికల్గా ఎవిడెన్సెస్ ఏమీ లేవు అని చెప్పినప్పటికి కూడా బీజేపీ నాయకులు అయితే మాత్రం దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. లేదు, అది ఇంకా స్కామే. ఎట్లా స్కాము, ఏ విధంగా స్కాము, ఎవరు చేశారు స్కాము? అదొక పాలసీ డెసిషన్ పట్టుకొని స్కామ్గా చిత్రీకరించే ప్రయత్నం బీజేపీ చేసింది. అంటే సిబిఐ, ఈడీ రెండు జాతీయ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఆడించే ఒక తోలు బొమ్మల్లాగా, వాళ్ళ చేతిలో కీలు బొమ్మల్లాగా సిబిఐ, ఈడీ మారింది అని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఆ తీర్పే దానికి నిదర్శనం, నిలువెత్తు సాక్ష్యం కూడా. మరి ఈ మాట గతంలోనే అనేక సందర్భాల్లో కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, కడిగిన ముత్యంలాగా కవిత గారు బయటకు వస్తారు అని. ఆ మాట ఇవాళ నిజమైంది. ఏం ఎక్కువ రోజులు సమయం పట్ల కడిగిన ముత్యంలాగా మనం పార్లమెంట్ ఎన్నికల ముందు అరెస్ట్ జరిగింది, అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరోపణలు వచ్చినాయి. ఆ రెండు ఎన్నికలు అయిపోయిన 2 ఏళ్లకే ఇవాళ కేసు క్లోజ్. సరే, ఇంతవరకు బాగానే ఉంది. ఆ రోజు కూడా స్పష్టంగా కేసీఆర్ గారు ఏం చెప్పారు వినండి. మేమిద్దరం అండి, ఆయన కంట్లో నర్సులాగా ఉన్నోళ్ళం. అరవింద్ కేజ్రీవాల్, నేను ముక్కులో కోయలాగా ఉంటే మేము ఆ కక్ష మనసులో పెట్టుకొని అటు అరవింద్ కేజ్రీవాల్ను, ఇటు నన్ను రాజకీయంగా ఒత్తిడి చేయాలని చెప్పి అటు కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిండ్రు, ఇటు నా కూతురుని అరెస్ట్ చేసిండ్రు. వాళ్ళు కడిగిన ముత్యాలలాగా బయటకు వస్తారు. అది స్కామ్ లేదు, బట్టిదే ట్రాష్. అది బూమరాంగ్ అవుతా ఉన్నది ఇలా. సో ఇవాళ ఆ యొక్క తీర్పు వచ్చిన తర్వాత, సరే, బీఆర్ఎస్ పార్టీ తోటి కవిత గారికి తెగదెంపులు అయినాయా, లేకుంటే కేటీఆర్ గారు ట్వీట్ చేస్తే ఆ ట్వీట్ మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా రెస్పాండ్ అవ్వటం, అందరూ కూడా రీట్వీట్స్ చేయటం, కవిత గారికి అండగా ఉండినటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు కవిత గారు కూడా కొన్ని సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ యొక్క ఫైట్ని, ఆ కేసు నుంచి ఆమెను బయటికి తీసుకొచ్చేందుకు చేసినటువంటి పోరాటాన్ని, ఇదంతా కూడా అనేక సందర్భాల్లో చెప్పారు కవిత గారు. తనే సొంతగా చెక్కులు రాసిచ్చారు. లాయర్ ఫీజు అంతా కూడా నాన్నగారే చెక్కులు రాసిచ్చారు. తన సొంత డబ్బే ఇచ్చారు. నువ్వు నా డాటర్వి, నా కోసం నేను ఇలా చేస్తున్నారు, నేనే ఇస్తాను, నానే ఇచ్చారు చెక్స్ ప్రతిదండి. అంటే సిబిఐ ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత కూడా ఆయనే మళ్ళీ పిలిచి, ఏమైంది, ఎలా మాట్లాడావు, బాగానే ఉన్నావా, ఏం సిక్ కాలేదు కదా, ఎవ్రీథింగ్ A to Z తానే చేశారు. చూశారు కదా కవిత గారి మాటలు. అయితే ఇప్పుడు ప్రధానంగా నేను ఆ ఇంటర్నల్కి వెళ్ళట్లా, బీఆర్ఎస్ పార్టీ కవిత గారి జోలికి వెళ్ళట్లా, రాజకీయంగా మనం మాట్లాడదాం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఎంత తీవ్రమైనటువంటి సంచలనం రేపింది. ఓవైపు ఢిల్లీలో కూడా, ఇటు తెలంగాణ అటు ఢిల్లీ రాజకీయాల్లో ఎట్లా మారింది అంటే, ఇటు బీఆర్ఎస్ పార్టీ అటు ఆమ్ ఆద్మీ పార్టీ. ఒక రకంగా చెప్పాలంటే అరవింద్ కేజ్రీవాల్ గారికి, అట్లాగే మనీష్ సిసోడిని అరెస్ట్ చేయడం, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఆయన్ని, సీఎంగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం, ఒకప్పుడు ఏ అవినీతి కోసమైతే ఆ రోజు పోరాటం చేసినటువంటి అరవింద్ కేజ్రీవాల్ని ఇవాళ పెద్ద అవినీతి పరుడుగా సమాజంలో ముద్రేసి పడేసింది బీజేపీ. ముఖానికి నిజంగా చెప్పాలంటే మాస్క్ వేసేసింది, నల్లటి పెయింట్ పూసినట్టుగా చేసింది. ఇవాళ ఆ పెయింట్ మరకలు, నల్లటి మరకలు తుడిచేసింది సిబిఐ జడ్జిమెంట్. సరే, నెక్స్ట్ ఈడీ ఉంది కదా, సిబిఐ తోటి అయిపోయిందా అని మీరు అనొచ్చు. కానీ ఈ జడ్జిమెంట్ బేస్ చేసుకొని ఈడీ కూడా కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది, అది కూడా కేసు కొట్టేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక విచారణ సంస్థ స్పష్టంగా ఎవిడెన్సెస్ అన్ని కోర్టు ముందు ప్రవేశపెట్టిన తర్వాత అక్కడ ఆధారాలన్నీ లేవు, నిరాధారాలు ఉన్నాయి, ఆధారాలే లేవని, నో ఎవిడెన్సెస్ అని చెప్పిన తర్వాత ఇదే జడ్జిమెంట్ కాపీని అక్కడ కూడా ఎఫెక్ట్ లేక వచ్చే అవకాశం ఉంటుంది. ఈడీ కూడా సేమ్ ఆ తీర్పునే బేస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈడీ కొత్తగా తేల్చే పరిస్థితి ఏమి ఉండదు. అయితే ఇది రాజకీయంగా కక్ష సాధింపు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే బీజేపీకి కావాలి ఢిల్లీ గద్దె మీద ఎక్కాలి. ఆ యొక్క టార్గెట్ ఢిల్లీ పీఠం. ఆ ఢిల్లీ పీఠాన్ని సక్సెస్ఫుల్గా కొట్టేశారు. ఎందుకంటే గత చరిత్ర 30-40 ఏళ్ల చరిత్రలో కూడా ఢిల్లీ పీఠం బీజేపీ చేతిలో లేదు. ఆ పీఠాన్ని కొట్టాలి. ఏ విధంగా కొట్టాలా? అరవింద్ కేజ్రీవాల్ వరుసగా 2 సార్లు విజయం సాధించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి యువత పట్టం కడుతోంది. అవినీతి మరకలు లేవు. ఎడ్యుకేషన్ సెక్టర్ అద్భుతంగా చేసినటువంటి ఘనత ఆమ్ ఆద్మీ పార్టీ
అధినేతగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ సొంతం చేసుకున్నారు. హెల్త్, ఎడ్యుకేషను, అట్లాగే గవర్నెన్స్, అట్లాగే కరప్షన్ ఫ్రీగా ఢిల్లీలో ఉన్నటువంటి నేపథ్యం, ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నో పాలసీస్, పొల్యూషన్ ఎరాడికేట్ చేసే దిశలో కూడా అరవింద్ కేజ్రీవాల్ మంచి పాలసీస్ తీసుకొచ్చారు. ఈవెన్ ఆడ్ నెంబర్స్ తోటి ఆ యొక్క ట్రాఫిక్ నియంత్రణ, ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఢిల్లీ మీద బీజేపీ కన్ను పడింది. ఆ యొక్క కన్ను పట్టం ఆలస్యం, స్కామ్ తెర మీదకి వచ్చింది. స్కామ్లో భాగంగా ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి మాగుంట సంబంధించినటువంటి వాళ్ళని, వైసీపీ నాయకుల్ని గ్రిల్ చేసేందుకు ఈ యొక్క స్కామ్ ఉపయోగపడింది. ఇటు బీఆర్ఎస్ పార్టీని తొక్కే ప్రయత్నం చేసింది, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీని కూడా తొక్కే ప్రయత్నం చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీని నిలువ నీడ లేకుండా చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఎంతో కొంత నిలదొక్కగలిగింది. ప్రజలకు ఇప్పుడిప్పుడే వాస్తవాలు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కుర్తులో పడ్డ ఎలకలాగా కొట్టుకుంటుంది, గిలగిల కొట్టుకుంటుంది. ఎందుకు అంటే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత గారిని అరెస్ట్ చేయట్లేదు అని పదే చెప్పారు. ఇక బీజేపీ పార్టీ అయితే బండి సంజయ్ గారు అయితే మేము జైలు రెడీ చేసి పెట్టామన్నారు. కాళేశ్వరం ఒకవైపు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒకవైపు. సరే, ఆయన చేతిలో బీజేపీ ఆయన చెప్పినట్టు ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేయలే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పే అవకాశం ఉంటుంది? ఏమని ప్రజల్లోకి వెళ్తారు? మొన్న కూడా పార్లమెంట్ ఎన్నికల నాడు కూడా ఇదే అంశాన్ని ఎప్పుడైతే కవిత గారు అరెస్ట్ చేశారో, కవిత గారు అరెస్ట్ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల నాడు పెద్ద ఎత్తున తీసుకెళ్ళినటువంటి అంశం బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. అందుకని అరెస్ట్ చేశారు అని చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా బీజేపీకి షిఫ్ట్ అయిపోయింది. అందుకే 8 మంది పార్లమెంట్లు గెలిచారు, మా ఓట్ బ్యాంక్ అంతా కొల్లగొట్టేశారు, బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా బీజేపీ కావాలనే షిఫ్ట్ చేశారు అని అదొక దుమారాన్ని రేపారు. అంటే కాంగ్రెస్ పార్టీ పదే ఈ యొక్క బీఆర్ఎస్ బీజేపీ బంధాన్ని చెప్పుకుంటా రాజకీయ పబ్బం గడుపుకున్నారు. ఇవాళ ఏం చెప్పుకుంటారు అని అడుగుతాను నేను. ఎన్నికలు అయిపోయినాయి, 2 ఎన్నికల్లో లాభపడ్డారు కాంగ్రెస్ పార్టీ. ఇవాళ సిబిఐ నిర్దోషిగా కవిత గారిని బయటికి చేసిన తర్వాత సిబిఐ కోర్టు కొట్టేసిన తర్వాత ఇప్పుడు ఏంటి, వాట్ నెక్స్ట్? కాంగ్రెస్ పార్టీకి ఏం చెప్తుంది? ఏం చెప్పడానికి ఏం లేదు, అయిపోయింది. ఎందుకంటే బీజేపీలోకి ఎవరు వెళ్ళినా, ఇది కూడా చెప్పారు కేసీఆర్ గారు గతంలోనే, బీజేపీలోకి ఎవరు వెళ్ళినా వాషింగ్ పౌడర్ నిర్మాలాగా బయటకు వస్తున్నారు అని ఆ రోజు ఆయన ఎప్పుడో చెప్పారు ఆ మాట. ఎట్లా అంటే ఇవాళ నిజంగానే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క జడ్జిమెంట్ చూసిన తర్వాత బీజేపీ హ్యాండ్స్లోనే కాంగ్రెస్ కూడా ఉందా అనే అనుమానం వస్తుంది. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ కూడా తాజాగా ఆయన మాట్లాడినటువంటి మాటలు, అంటే రాహుల్ గాంధీ కీలుబొమ్మ అయిపోయాడు బీజేపీకి, సోనియా గాంధీ అరెస్ట్ అవ్వలా, రాబర్ట్ వాద్రా అరెస్ట్ అవ్వలా, మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు అరెస్ట్ అవ్వలేదు, కానీ ఇక్కడ అరెస్ట్ అయింది ఎవరు? అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యారు అని చెప్పారు. मैं आपसे पूछना चाहता हूं, केजरीवाल जेल गया, रॉबर्ट वाड्रा जेल गया, संजय सिंह जेल गया, क्या राहुल गांधी जेल गया? मनीष सिसोदिया जेल गया, सोनिया गांधी जी जेल गई? किस मुंह से बात करते हैं? शर्म नहीं आती कांग्रेसियों? అంటే దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ కూడా కొంత బీజేపీ కబంధ హస్తాలకు ఏమైనా భయపడి వాళ్ళిద్దరూ కోయిలేషన్లో ఉన్నారా, అంటే అనధికారికంగా ఏమైనా పొత్తులో ఉన్నారా, కలిసి రాజకీయాలు చేస్తున్నారా జాతీయ స్థాయిలో అనేది కూడా డౌట్ వస్తుంది. అందుకనే ఇక్కడ ఇంకొక ఈ డౌట్కి బలం చేకూర్చేలా కూడా బీజేపీ పార్టీ రీజనల్ పార్టీని ఏ విధంగా తుంగలోకి తొక్కుతోంది అనే విషయానికి ఇక్కడ అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఎట్లా తెర మీదకి వచ్చింది అని చూస్తే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు అనిల్ కుమార్ చౌదరి అన్న వ్యక్తి కంప్లైంట్ ఇస్తే ఢిల్లీ లిక్కర్ ఇష్యూకి సంబంధించి బీజేపీ ఒక్కసారిగా దాన్ని టేకప్ చేసి ఉధృతంగా తీసుకెళ్లిపోయి సిబిఐని ఈడీని రంగంలో దించేసి ఆమ్ ఆద్మీ పార్టీని బీఆర్ఎస్ పార్టీని వైఎస్ఆర్సీపీని ఒక అంటే ఆ పార్టీని బలి చేసేందుకు ఇది ఒక పావుగా వాడుకున్నారు ఈ యొక్క లిక్కర్ స్కామ్ కేసుని. అందుకని ఇందాక మేము చెప్పినట్టుగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి విషయంలో అదే జరిగింది. ఆయన టీడీపీల నుంచి ఇవాళ 2024 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. తర్వాత ఆయన వాషింగ్ మిషన్ పాలిటిక్స్ అక్కడ అమలైపోయినాయి. ఆయన క్లీన్ చిట్ వచ్చేసింది ఆయనకి మాగుంటకి. తర్వాత బీఆర్ఎస్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఇప్పుడు బలిపశువులు చేయాలని ట్రై చేసినప్పటికి కూడా లీగల్గా ఇవాళ జస్టిస్ ప్రివేల్ అయిందని చెప్పుకోవాలి. నిజంగా చట్టాలైన కోర్టుల పట్ల ఇంకా కూడా చాలా గౌరవం పెరుగుతుంది ఇటువంటి తీర్పులు వచ్చిన తర్వాత. కానీ ఒక రకంగా గతంలో కేసీఆర్ గారు చెప్పినట్టుగా అంటే అప్పట్లో సీఎం రమేష్ గారు రైట్స్ అయినాయి, అవినీతి ఆరోపణలు వచ్చినాయి,
ఆయన పార్టీ కండువా కప్పుకోగానే, బీజేపీ పార్టీ కండువా కప్పుకోగానే అయిపోయింది. వాషింగ్ పౌడర్ నిర్మా, సుజనా చౌదరి గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే జాతీయ స్థాయిలో అనేక రాజకీయ లీడర్ల పేర్లు చెప్పాలి, రాజకీయ పార్టీల పేర్లు కూడా చెప్పాలి. కాబట్టి ఇదంతా బీజేపీ కుట్ర ఒక్కసారిగా బయటపడిందని చెప్పుకోవాలి. ఎంటైర్ ప్రాంతీయ పార్టీలు ఏ విధంగా మొత్తం భూస్థాపితం చేసే దిశగా అడుగులు వేసిందో స్పష్టంగా అర్థమైపోయింది. మరోవైపు ఇప్పుడు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ కుర్తులో పడ్డేలాగా కొట్టుకుంటోంది. సో నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ ఏం గేమ్ రాజకీయంగా తెర మీద తీసుకొస్తుంది? ఎందుకంటే ఏ ఎన్నికైనా ఆ ఎన్నిక ఒక ఈక్వేషన్ తీసుకొస్తూ ఉంటుంది. అటువంటి అవినీతి మరకలే అంటించాలి బీఆర్ఎస్ పార్టీ కానీ మొన్న మున్సిపల్ ఎన్నికల్లో తెర మీద తీసుకొచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పోవాలంటే భయపడుతూ ఉన్నాం. ఒకవైపు తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి. తమిళనాడు ఎన్నికల కంటే ముందే జెడ్పీటీసీ, ఎంపీటీసీలకి ఎన్నికలకి వెళ్ళాలా వద్దా అనేది కూడా ఇప్పుడు వాయిదా పడింది. కూడా దానికోసమైన చర్చ సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. మరి ఇవన్నీ చూసిన తర్వాత నిజంగానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒకవైపు ప్రజా వ్యతిరేకత చొరగంటా ఉంది, మరోవైపు ఎన్నికలకు వెళ్ళాలంటే భయం ఒకవైపు ఉంది. ఇక ఇప్పటిదాకా బీఆర్ఎస్, బీజేపీ అని చెప్పినటువంటి ఆ యొక్క ఈక్వేషన్ కూడా పటాపంచలైపోయింది. ఇప్పుడు ఏంటి? సో కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి ఆప్షన్ ఏంటి? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.